ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. దయచేసి మీరు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతుందో దాన్ని విరమించుకొని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీతో చర్చలలో కూర్చోవడంతో చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి దాదాపు 32 అంశాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ శాఖ వారు, మరి సంబంధిత మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారందరూ కూడా మరి మీతో చర్చలు జరపడానికి అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీలో మీరు కూర్చున్నారు. హడావుడిగా చేయడంతో రేపు భవిష్యత్తులో కోర్టు సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశంతో కొంత డిలే అయింది. దాన్ని అన్నేదగా భావించకుండా ఈ రోజు ఫ్రీ బస్సులో మహిళలు, లక్షలాది మంది మహిళలు రోజు ప్రయాణిస్తున్నారు. అందులో చాలా అంటే 99% పేదింటి బిడ్డలే ప్రయాణిస్తున్నారు. స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలకు కావచ్చు, లేదా ఎక్కడన్నా పనికి వెళ్ళడానికి కావచ్చు, లేదా ఇతరత్ర సొంత అవసరాల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల నిమిత్తం తిరుగుతున్నటువంటి మహిళలకు ఈ మీరు చేస్తున్నటువంటి సమ్మె మూలంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. అదే కాకుండా సామాన్యులు కూడా మరి మగవాళ్ళు కూడా వాడేది మన ఆర్టీసీ సేవలనే. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చినటువంటి 32 అంశాలలో దాదాపుగా 29 డిమాండ్ల పట్ల ప్రభుత్వము సానుకూలంగా ఉంది. అవి పరిష్కరించుకునే దిశగా చర్చలలో ఉండడం మూలంగానే పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు కొంతమంది ఫ్రీ బస్ అంటే వ్యతిరేకిస్తున్నారు, చూస్తా ఉన్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనేది ఒక దండగా బస్సు అని హేళన చేసినటువంటి 24 గంటలలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కూడా మరి ఇది మహిళలకు చాలా చాలా ఆటంకం, చాలా ఇబ్బందికరం, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. ఉద్యోగులకు ప్రతి నెల మరి గవర్నమెంట్ ఉద్యోగులకు అందరికీ కూడా, మీ అందరికి కూడా గతంలో జీతాలు ఎప్పుడొస్తే తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు 1వ తారీఖు కల్లా జీతాలు కూడా పడుతున్నాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సానుకూలమైన ప్రభుత్వానికి తోడుగా ఉంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు, మరి ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి బస్ సౌకర్యానికి ఆటంకం కలిగించకుండా సహకరించి సమ్మె విరమించి చర్చల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా పేరు పేరున మా ఆర్టీసీ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాము.